జగదాత్రి వచ్చిన ల్యాబ్ టెక్నీషియన్కి మా ఆయనకి మా మామయ్యకి డిఎన్ఏ టెస్ట్ చేయండి అని అనగానే ల్యాబ్ టెక్నీషియన్ ఫస్ట్ కేదార్ దగ్గర బ్లడ్ తీసుకున్న తర్వాత సుధాకర్ దగ్గర బ్లడ్ తీసుకోవడానికి వెళ్తూ ఉండగా వైజయంతి అక్కడికి వచ్చి గట్టిగా అరుస్తూ, ఏంటి బ్లడ్ తీసుకునేది లేదు, డిఎన్ఏ టెస్ట్ లేదు, ఏదీ లేదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అతన్ని కసురుతూ ఉంటుంది. అప్పుడు జగదాత్రి, లేదతే గారు, ఈరోజు ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ జరగందే ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అనడంతో, ఏంటమ్మి ఎక్కువగా మాట్లాడుతున్నావు అని వైజయంతి ఎదురు తిరిగినా కూడా మీరేం చేసినా ఈరోజు ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ ఆగదు అని జగదాత్రి వార్నింగ్ ఇస్తుంది. దాంతో ఫ్రూట్స్ని కట్ చేసే చాక్ పట్టుకొని వచ్చి అందరినీ బెదిరిస్తూ, ఈ డిఎన్ఏ టెస్ట్ ఆగకపోతే నేను చెక్ కట్ చేసుకుంటా అని అంటూ ఉంటుంది. అత్తయ్య గారు, మీరు ఇలా బెదిరిస్తే మేం భయపడపట్టే ఇప్పుడు అవమానాల పాలవుతున్నాము. మీరేం చేసినా ఈసారి మేము వెనక్కి తగ్గేది లేదు అని జగదాత్రి అంటూ ఉంటుంది. దాంతో వైజయంతి చేయి కట్ చేసుకుంటుంది. పిన్ని అని కేదార్, అమ్మా అని యువరాజ్, సుధాకర్, వైజయంతి అంటూ కౌశికి అందరూ చుట్టూ చేరుతారు. వైజయంతి చేయి కట్ చేసుకోవడంతో బ్లడ్ కింద చుక్కలుగా పడుతూ ఉంటుంది. కానీ జగదాత్రి మాత్రం ఏమాత్రం కరగకుండా, అత్తయ్య గారు, ఈరోజు ఎవరికి భయపడేది లేదు, ఏది జరిగినా ఇక్కడ నుండి డిఎన్ఏ టెస్ట్ని ఆపలేరు, ఈరోజు డిఎన్ఏ టెస్ట్ జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే అని శివగామిలా చెప్తుంది జగదాత్రి మొండితనాన్ని చూసి ఫస్ట్ టైం కౌశికి, సుధాకర్, యువరాజ్, నిషి అందరూ షాక్ అవుతారు. డిఎన్ఏ టెస్ట్ జరిగి కేదార్ సుధాకర్ కొడుకన్న విషయం బయటపడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్